హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాము. చెన్నై సాంబార్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు టమోటాలు, మునక్కాయలు, బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ దోసకాయ అండి. నెక్స్ట్ ఇవి చెన్నై సాంబార్ కాబట్టి చిన్న ఉల్లిపాయలు అండి. నెక్స్ట్ వంకాయ, లోపల ఆలు కూడా ఉందండి. సో నెక్స్ట్ కొంచెం చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కందిపప్పు అండ్ వెల్లుల్లి ఒక 5, 7, 6. నెక్స్ట్ ఫస్ట్ చిమ్నీ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం అండి. కుక్కర్ పెట్టుకుందాం. సో కందిపప్పు యాడ్ చేసుకోవాలండి కుక్కర్లో ఫస్ట్. సో కందిపప్పు, వెల్లుల్లి యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వంకాయ, ఆలు యాడ్ చేసేసుకోవాలండి. అంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి, అలాగే వేసుకోవాలండి కట్ చేయకుండా. నెక్స్ట్ డ్రమ్ స్టిక్స్, బీన్స్, క్యారెట్, టమోటాస్, దోసకాయ మొత్తం ఇలా యాడ్ చేసేసుకోవాలండి ప్రతి వెజిటేబుల్. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం అండి, కొంచెం. తర్వాత మళ్ళీ కావాల్సినంత యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం అండి, కొంచెం అంటే కొంచెం. నెక్స్ట్ వాటర్ యాడ్ చేద్దామండి. సో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. ఆచి సాంబార్ పొడి వాడుతున్నామండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నామండి సాంబార్ పౌడరు. సో కొంచెం మేము ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి 4 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాము. మీరు టేస్ట్ తగినంత మీరు యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకుందామండి. ఇది చెన్నై సాంబార్ అండి, మీరు ట్రై చేసి మాకు చెప్పండి ఎలా ఉందో. చెన్నై సాంబార్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి స్మాల్ ఆనియన్స్. సో అవి కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్స్ తెచ్చుకుందాం. మూత పెట్టేసుకుందామండి. 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. విజిల్స్ వచ్చాక చూడండి, కొంతసేపు ఉడకబెట్టుకున్న తర్వాత విజిల్స్ అయిపోయి కొంతసేపు ఉడకబెట్టామండి, ఇలా వచ్చింది. తర్వాత పోపు వేసుకున్నాము. చింతపండు రసం వేసుకోవాలండి మొత్తం ఉడికిపోయాక. సో మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. పోపు వేసుకున్నామండి సాంబార్లోకి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి అండి ఒక 4 తీసుకోండి. నెక్స్ట్ కర్రీ, నెక్స్ట్ కొంచెం ఇంగువండి. ఈ పోపు అంతా మనం సాంబార్లో వేసేస్తున్నామండి. సో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలండి ఫైనల్గా. థ్యాంక్ యూ అండి. మన సాంబార్ రెడీ అండి. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్.